హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానిలో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, తర్వాత రిపోర్ట్ ఎలా రాయాలి, క్వశ్చనైర్ని ఎలాగా మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రాజెక్ట్ని ఎట్లాగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్న దాని గురించి అంతా డిస్కస్ చేద్దాము. ఓకే, సిఎస్పి అంటే నథింగ్ బట్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. సో ఈ సిఎస్పిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉన్న ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి తెలియజేయడానికి, మీ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కదా, సో మీ కమ్యూనిటీకి మీరు సర్వ్ చేయడానికి, అంటే మీ కమ్యూనిటీ కోసం మీరు ఏదో ఒక సర్వీస్ చేయడానికి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చారు. మీ కమ్యూనిటీలో ఏమేం సమస్యలు ఉన్నాయి అన్నది మీరు ఒక రిపోర్ట్ రాసి కాలేజ్కి ఇవ్వడము, దానివల్ల యాప్షీట్ తెలియడము, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయడము అన్నది సిఎస్పి యొక్క మెయిన్ ఇంటెన్షన్. యాజ్ వెల్ యాజ్ దీంతోపాటు ఒక స్టూడెంట్ అనేవాడు వాళ్ళ కమ్యూనిటీకి సర్వ్ చేయడం, యాజ్ వెల్ యాజ్ మనం ఎంత సర్వ్ చేస్తున్నాం అన్నది పక్క పెడితే మనకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే, మనం ఒక సొసైటీలో కానీ ఒక కమ్యూనిటీలో కానీ వెళ్ళి మన కమ్యూనిటీలో ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది, ఎలాగ కమ్యూనికేట్ చేయాలి అన్నది తెలుస్తుంది. తర్వాత మీరు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో క్వశ్చనైర్ ఇలా డిఫరెంట్ ఉంటాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం కొంచెం తర్వాత. సో ఇవన్నీ చేసేటప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. మనుషులతో ఎలా మాట్లాడాలి, జనాలతో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి, సొసైటీలో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది తెలుస్తుంది. ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. రిపోర్ట్ రాసేటప్పుడు రిపోర్ట్ అన్నది ఎలా రాయాలి, మీ క్రియేటివిటీస్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా మనం రిపోర్ట్ అన్నది రాయొచ్చు, మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నింటినీ ఎలాగ పేపర్ మీద పెట్టాలి, ఎలాగ ఒక రిపోర్ట్, ఒక ప్రాజెక్ట్ చేశారు మీరు, దాని సమ్మరీ ఏంటి అన్నది ఒక రిపోర్ట్లో ఎలా రాయాలి అన్నది మీరు నేర్చుకోగలుగుతారు. అంటే మిస్టేక్స్ చేసినా పర్వాలేదు, బట్ స్టిల్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా అన్నది వస్తుంది అనమాట. మీరు ఫర్దర్ స్టడీస్ ముందుకెళ్ళినప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగ వెళ్ళినప్పుడు, ముందుకెళ్ళినప్పుడు, రీసెర్చ్ అలాగ వెళ్ళినప్పుడు మీరు మీ స్వతహాగా మీరు ఒక రిపోర్ట్ కానీ ఒక పేపర్ కానీ ఏదైనా సరే రాసే కేపబిలిటీని ఇక్కడ మనం ఫౌండేషన్లో బేసిక్గా లే చేస్తున్నాం అనమాట. సో మనం ఎగ్జామ్స్లో ఏం చేస్తాం, మనకు ఒక మెటీరియల్ ఇచ్చేస్తారు, దాన్ని చదువుకొని ఏదో ఒకటి రాసేస్తాం. కానీ ఇక్కడ ఏమి అంటే మన మైండ్లో ఉన్న ఆలోచనలు, మనం ఏం చూసాము, మనం ఏమి ఫేస్ చేసాము, మనం ఏమి నేర్చుకున్నాము, సమస్యలు ఏమున్నాయి, ఏం జరుగుతుంది అన్నది మీరు అనలైజ్ చేసుకుంటారు. అనలైజింగ్ కేపబిలిటీ అన్నది పెరుగుతుంది. ఆ అనాలిసిస్ అన్నది మీరు ఇన్ వర్డ్స్ రిపోర్ట్లో పేపర్ మీద పెడతారనమాట. సో ఇలాగ రాసినప్పుడు మీ రైటింగ్ కేపబిలిటీ, లెర్నింగ్ కేపబిలిటీ, థింకింగ్ కేపబిలిటీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఫర్దర్ రిపోర్ట్ రాసిన తర్వాత మీ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని మీ కాలేజ్లో, ఏదైతే మీ కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్లో మీ డిపార్ట్మెంట్ ముందు దాన్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా అగైన్ మీకు స్టేజ్ ఫియర్ అన్నది వెళ్ళిపోతుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి వస్తాయి. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీరు నేర్చుకుంటారు. అవసరం ఉన్నప్పుడే మనం నేర్చుకుంటాం అనమాట. సో నార్మల్గా వెళ్ళి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేర్చుకుందామని అనుకొని మనం ఏం వెళ్ళాం కదా. సో అవసరం ఉన్నప్పుడు దాంతో ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్గా మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నది ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ మీరు క్రియేటివిటీని యూజ్ చేస్తారు. లైక్ నేను అందరికంటే మంచిగా ప్రజెంట్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉంటే మనము దాన్ని ఇంకా బెటర్గా ఎట్లాగా రిఫైన్ చేయొచ్చు అన్నది తెలుసుకుంటారు. అండ్ ప్రజెంట్ చేసేటప్పుడు మీ యొక్క వ్యూస్, మీ యొక్క థాట్స్ మీరు అక్కడ ప్రజెంట్ చేస్తారు. సో నేను యాజ్ ఏ లెక్చరర్గా నా స్టూడెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నేను ఎక్కువ ఇమేజెస్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్తాను పీపీటీలో. బికాజ్ ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఏం చూసానంటే, మన స్లైడ్స్లో మ్యాటర్ ఎక్కువ ఉంది, లైన్స్ మ్యాటర్ ఎక్కువ ఉంది. సో నేను యాజ్ ఏ వ్యూవర్గా నేను ఏం చేస్తా, ఆ లైన్స్ అన్నిటినీ చదవడం స్టార్ట్ చేస్తా. లైన్స్ అన్నిటినీ చదువుతా పోతే అక్కడ పర్సన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్న దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. ఆ మ్యాటర్నే ఏదో డయాగ్రామ్ ఫామ్లో తీసుకొని వచ్చి ఆ డయాగ్రామ్ని మంచిగా ప్రజెంట్ చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ప్రజెంటేషన్. అలాంటి ప్రజెంటేషన్సే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మన ఎక్స్ప్లెనేషన్ కేపబిలిటీని కూడా పెంచుతాయి.
అండ్ సెకండ్ థింగ్ నేనేం చేస్తానంటే నా స్టూడెంట్స్కి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యూ అడుగుతాను. అంటే మీరు ఈ ప్రెజెంటేషన్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది, మీ థాట్స్ ఏమి, మీ వ్యూస్ ఏమి, మీలో ఏం పాజిటివ్ అనిపించింది, ఏం నెగటివ్ అనిపించింది. దానివల్ల వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు అనమాట. అంటే ఓకే, నాలో స్ట్రెంగ్త్ ఇది, నాలో వీక్నెస్ ఇది, మేబీ నేను నెక్స్ట్ ప్రెజెంటేషన్కి నా స్ట్రెంగ్త్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నా వీక్నెసెస్ని నేను స్ట్రెంగ్త్స్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవి నేర్చుకుంటాను. యాజ్ వెల్ యాజ్ నేనేం చెప్తానంటే ఈ క్లాస్లో ఉన్న మిగతా పిల్లలని అందరినీ వాళ్ళ వ్యూ చెప్పమని చెప్తా. ఈ ప్రెజెంటేషన్ ఇచ్చిన పర్సన్ గురించి వాళ్ళ వ్యూ. సో దట్ మనం ఎప్పుడైనా సరే మనలో కంటే పక్కన వాళ్ళ తప్పులు ఎతకడంలో బాగా స్ట్రాంగ్ ఉంటాం కదా, మంచి ఎంతూజియాస్టిక్గా ఉంటాం కదా. సో ఆబ్వియస్గా ఇట్స్ ఫర్ అ గుడ్, మంచి కోసం తీసుకుందాం. సో వాళ్ళు వాళ్ళ పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ చెప్తారు, బాగా చెప్పింటే బాగా చెప్పినారు అంటారు, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటే ఇంప్రూవ్ చేసుకోమని చెప్తారు. సో దట్ వీళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా చెప్పారు అన్నది. అండ్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గ్రూప్ డిస్కషన్ కేపబిలిటీ పెరుగుతుంది, ఐడియాస్ షేరింగ్ జరుగుతుంది, నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను నా స్టూడెంట్స్కి ఏదైనా సరే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత కానీ నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. ఐ మీన్ టు సే ఏమేమి కాంటెంట్ ఇంక్లూడ్ చేయాలి అన్నది నేను మీకు చెప్తాను. దాని గురించి డిస్కస్ చేద్దాం కొంచెం తర్వాత. సో ఈ సిఎస్పి అన్నదాన్ని ఏదో భారంగా ఏంది మనం ఎందుకు ఇలా చేయాలి అన్నది కాకోకుండా యాజ్ ఎ పాజిటివ్ నోట్గా తీసుకొని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ముందుకు వెళ్ళారనుకోండి, మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకునే కేపబిలిటీ, ఐ మీన్ టు సే ఛాన్స్, లేదంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఇక్కడ మీకు వస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని ఇది చేయక తప్పదు. సో చేసేదేదో స్మైల్తో చేసి ఇష్టపడి చేసామనుకోండి, ఈజీగా మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే నేను మంచిగా చేశాను అని చెప్పేసి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి అన్నమాట. అండ్ మీరు ఇలా చేయడం వల్ల ఎవరికో ఏదో బెనిఫిట్ వస్తుంది అలా కాదు, దీనివల్ల నాకే బెనిఫిట్ వస్తుంది అలాగ అనుకోండి, యూ విల్ ఎక్సెల్. ఓకే, సో ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేపాటికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేపాటికి సర్వే, సెకండ్ లాగ్ బుక్, తర్వాత రిపోర్ట్, తర్వాత ప్రెజెంటేషన్. సో ఫస్ట్ సర్వేలో మీరు ఏం చేస్తారు అంటే మీకు మీ కాలేజ్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ఒక క్వశ్చనైర్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. క్వశ్చనైర్ అంటే అర్థం ఏమి అంటే అందులో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సర్వేకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్స్ని మీ కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీస్ పీపుల్ని అడగాలన్నమాట. సో మీ కమ్యూనిటీలో ఉన్న ఒక 40-50 హౌస్ హోల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ హౌస్ హోల్డ్స్లోకి వెళ్ళి ఒక 40 నుంచి 50 ఇల్లు సెలెక్ట్ చేసుకొని కమ్యూనిటీలో సెలెక్ట్ చేసుకొని సో ఆ 40 ఇంటికి వెళ్ళి ఆ క్వశ్చనైర్ లైక్ మనకు జనాభా లెక్కలు అడుగుతూ ఉంటారు కదా, సేమ్ టైప్ అనమాట సర్వే ఇది. సో స్టాటిస్టికల్ సర్వే. సో ఇక్కడ మనము ఆ క్వశ్చనైర్ అన్నది మీకు మీ కాలేజ్ కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఆ క్వశ్చనైర్ దీన్ని తీసుకొని మీరు ఒక ఇంటికి వెళ్ళి ఆ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ రెస్పాన్సెస్ అన్నిటిని రికార్డ్ చేసుకోవాలి. అలాగా మీరు 30 to 40 హౌస్ హోల్డ్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే సర్వే అని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలా మీరు సర్వే చేసేటప్పుడు మీరు క్వశ్చనైర్తో పాటు ఒక లాగ్ బుక్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లాగ్ బుక్ అంటే అర్థం ఏమి అంటే ఈరోజు అంటే ఒక వీక్కి నేను ఇన్ని హౌసెస్ని తిరిగాను, ఇన్ని హౌసెస్ అంటే లైక్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ డైరీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మండే రోజు ఒక 3 to 4 హౌసెస్ తిరిగాను. సో అక్కడ డేట్ వేసేసి నేను మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. లాగ్ బుక్ ఎట్లా ఉంటుంది, ఎట్లా రాయాలని చెప్తాను బట్ బ్రీఫ్గా. సో లాగ్ బుక్లో ఫస్ట్లో మనం డేట్ వేసేసి నేను సో అండ్ సో ఫ్యామిలీకి వెళ్ళాను, వాళ్ళని క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు అంతా అయిపోయిన తర్వాత పక్కన సిగ్నేచర్ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో ఉన్న ఎవరో ఒక పర్సన్తో సిగ్నేచర్ చేయించుకోవాలి. కొద్దిమంది సిగ్నేచర్ ఇవ్వడానికి ఇష్టపడరు, బట్ రిక్వెస్ట్ చేయండి, ఇస్తే తీసుకోండి లేదంటే లేదు, వేరే హౌస్ హోల్డ్ వాళ్ళతో సిగ్నేచర్ తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, సో ఈ లాగ్ బుక్ మెయింటెనెన్స్
సర్వే తర్వాత లాగ్ బుక్ మెయింటెనెన్స్ సైడ్ బై సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు క్వశ్చనైర్ తీసుకొని వెళ్తారు ఒక ఇంటికి, వాళ్ళ ఆన్సర్స్ అన్నిటిని రికార్డ్ చేస్తారు, వెంటనే ఆ లాగ్ బుక్లో వాళ్ళతో సైన్ పెట్టించేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత లాగ్ బుక్లో రాస్తారు ఆ రోజు ఏం జరిగింది అన్నది, జస్ట్ లైక్ ఏ డైరీ అనమాట. ఓకే, డేట్ వేస్తారు, రాస్తారు. ఓకే, నెక్స్ట్ సో ఇదంతా అయిపోతుంది. ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 1 month అనమాట. అంటే 4 weeks నుంచి 5 weeks వరకు జరుగుతుంది. సో ఈ సర్వే చేయడము, లాగ్ బుక్ రాయడము ఇదంతా 4 weeks వరకు జరుగుతుంది. అంటే 4 వారాల టైంలో మీరు సర్వే చేయాలి. లైక్ మీరు ఒక 40 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 1 weekలో 10 members, 1 weekలో 10 members, అలా 4 weeksకి 40 ఫ్యామిలీస్ అన్నవి కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీరు రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ యొక్క సమ్మరీ ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు అన్నదంతా రిపోర్ట్లో రాయాల్సి ఉంటుంది. రిపోర్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏం రాయాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీ రిపోర్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని మీరు రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అన్నది కూడా చెప్తాను. సో దిస్ ఇస్ అ ఫ్లో చార్ట్. ఫస్ట్ మీరు సర్వే చేస్తారు, సైడ్ బై సైడ్ లాగ్ బుక్ రాసుకుంటారు, 4 weeks ఇదే పని కంటిన్యూ చేస్తారు. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాని రిలేటెడ్గా రిపోర్ట్ రాస్తారు. రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని రెడీ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేకి వెళ్ళేటప్పుడు మనతో ఏమేమి ఉండాలి అన్నది మనం చూసుకోవాలి కదా. ఏమేమి ఉండాలంటే మస్ట్ హ్యావ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాంపిల్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే శాంపిల్ సైజ్ అంటే మనం ఎంతమందిని సర్వే చేయాలనుకుంటున్నాం, ఎన్ని హౌసెస్ని సర్వే చేయాలనుకుంటున్నాం, 30 houses 40 houses అన్నది మీరు రెడీ చేసుకోవాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 houses సర్వే చేయాలనుకుంటున్నా, ఒక్కొక్క హౌస్కి నాకేం కావాలి, ఒక్కొక్క క్వశ్చనైర్ కావాలి అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటికి వెళ్తాను, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను, దాంట్లో అవన్నీ టిక్ వేసుకొని ఆన్సర్స్ రాసుకొని వచ్చుకుంటాను. సో వాళ్ళకు ఒక పేపర్, ఒక క్వశ్చనైర్ కావాల్సి ఉంటుంది. మరి ఇంకొక ఇంటికి వెళ్తాను, మళ్ళీ వాళ్ళకు ఒక క్వశ్చనైర్, మళ్ళీ ఇంకొక ఇంటికి, అలా ఎన్ని హౌసెస్ నేను వెళ్తానో అన్ని క్వశ్చనైర్స్ నాతో ఉండాలి. సో కాబట్టి మనం అప్పటికప్పుడుకి వెళ్ళి జిరాక్స్ తీసుకోవడం కుదరదు. కాబట్టి ఫస్ట్ నేను డిసైడ్ అవుతా, 30 చేయాలనుకుంటున్నానా, 35 చేయాలనుకుంటున్నానా, 40 చేయాలనుకుంటున్నానా. లేదు మీ కాలేజ్ వాళ్ళు ఇన్ని అని చెప్తే ఆ నంబర్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే, 40 households విల్ గో విత్ 40 households అనమాట. ఓకే, సో నేను 40 houses సర్వే చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను 40 copies క్వశ్చనైర్ని ప్రింట్అవుట్ తీసుకుంటాను, 40 copies ఆఫ్ క్వశ్చనైర్ని ప్రింట్అవుట్ తీసుకుంటాను. 1 weekకి 10 houseస్కి వెళ్తాను. ఫస్ట్ వీక్లో 10 houseస్కి వెళ్తాను, సెకండ్ వీక్లో 10 houses, థర్డ్ వీక్లో 10 houses, ఫోర్త్ వీక్లో 10 houses. అలాగా 1 month అయిపోయేపాటికి నాకు 40 householdsకి సంబంధించిన డేటా, 40 householdsకి సంబంధించిన క్వశ్చనైర్ నాతో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లాగ్ బుక్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చనైర్ అన్నది మీకు మీ కాలేజ్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ రిలేటెడ్గా ఒక 15 to 20 క్వశ్చన్స్ అన్నవి వాళ్ళు ఫ్రేమ్ చేసి ఉంటారు. ఆ క్వశ్చనైర్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ క్వశ్చనైర్ మీతో ఉందో లేదో చూసుకోండి. ఆ క్వశ్చనైర్నే మీ శాంపిల్ సైజ్ని బట్టి కాపీస్ని తీసుకోండి. ఇక్కడ నేను 40 అంటున్నాను కదా, సో 40 ప్రింట్అవుట్ కాపీస్ క్వశ్చనైర్ నాతో ఉండాలి. ఓకే, నేను 40 ఇళ్ళకి వెళ్ళి 40 టిక్ చేసుకోవాలి కదా, అట్లాంటప్పుడు నాకు 40 కాపీస్ ఉండాలి కదా. దెన్ ఫోటో కాపీస్ ఫర్ అవేర్నెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాబెటీస్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను నా కమ్యూనిటీలో. సో నా కమ్యూనిటీలో నేను సర్వే చేసేటప్పుడు నేను వాళ్ళకు సర్వే మాత్రమే చేయకూడదు, మరి ఏం చేయాలి, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే అర్థం ఏమి, వాళ్ళని చైతన్యవంతం చేయాలన్నమాట. అంటే ఐ మీన్ టు సే డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎలాగొస్తుంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి, వేటిని ఎక్స్క్లూడ్ చేయాలి, వేటిని ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ చెప్పాలి. ప్రికాషన్స్ ఇలాంటివి చెప్తుంటారు కదా, సో ఇవన్నీ చెప్పాలి. సో చెప్పాలన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రింటెడ్ ఫోటో, ఇప్పుడు మనకు గూగుల్ పైన చాలా ఫొటోస్ దొరుకుతూ ఉంటాయి, డయాబెటీస్ అవేర్నెస్ రిలేటెడ్ ఫొటోస్ అని కొడితే మనకు చాలా వస్తాయి, లేదా ఇవి కొన్ని డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో మీ కాలేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఆ ఫోటో తీసుకొని వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చూడండి, ఇలాంటి ఫుడ్స్ తింటే మీకు డయాబెటీస్ పెరుగుతుంది, ఇలాంటి ఫుడ్స్ని తింటే మీకు డయాబెటీస్ తగ్గుతుంది, వీటిని అవాయిడ్ చేయండి, డూస్ అండ్ డోంట్స్, డయాబెటీస్ ఎలాగొస్తుంది, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఫోటో ఉంటే మీరు మంచిగా అవేర్నెస్ని క్రియేట్ చేయగలరు. సో కాబట్టి ఫొటోస్ని మెయింటైన్ చేయండి. దాని తర్వాత లాగ్ బుక్.
సో మీకు 4 వీక్స్కి సంబంధించిన లాగ్ బుక్ను ఒకటేసారి ప్రింట్అవుట్ తీసుకొని లాగ్ బుక్ని తీసుకొని వెళ్ళాలి సర్వే చేసేటప్పుడు. బికాస్ సైన్ ఈజ్ మ్యాండేటరీ, ఖచ్చితంగా సైన్ ఉండాలి. మీరు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని సర్వే చేశారు, వెంటనే వాళ్ళతో ఏం తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా. వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పారు అన్నట్టు వాళ్ళతో సైన్ తీసుకోవాలి. కాబట్టి లాగ్ బుక్ని ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. 1 లాగ్ బుక్ ఈజ్ ఇనఫ్. 4 వీక్స్ లాగ్ బుక్, 1 లాగ్ బుక్ ఈజ్ ఇనఫ్. సో సిగ్నేచర్స్ మ్యాండేటరీ ఇందాకే చెప్పా. సో ఇది అయిపోయేపాటికి 4 వీక్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు రిపోర్ట్ చేస్తూనే సైడ్ బై సైడ్ పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే 40 హౌస్ హోల్డ్స్కి మీరు వెళ్ళారు, 40 హౌసెస్కి మీరు వెళ్ళారు. 40 హౌసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది అన్నది క్వశ్చనైర్లో ఒక క్వశ్చన్ అని అనుకుందాం. సో మీరు ఇళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. సో హౌస్ హోల్డ్స్లోకి వెళ్ళినప్పుడు 40 హౌస్ హోల్డ్స్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని క్వశ్చన్ అడుగుతారు. మీ ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా, ఇలా అడుగుతారు. సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు కదా 40 హౌస్ హోల్డ్స్లో అందరికీ షుగర్ ఉండాలి అని, లేదంటే 40 హౌస్ హోల్డ్స్లో అందరికీ షుగర్ లేకోకుండా ఉండాలని. ఒక 20 మెంబర్స్కి షుగర్ ఉండొచ్చు, ఒక 20 మెంబర్స్కి లేకపోవచ్చు, నంబర్ వేరీ అవుతుంది కదా. దాన్ని మనం పై డయాగ్రామ్తో కానీ బార్ డయాగ్రామ్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఇది ప్రెజెంటేషన్లో హెల్ప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్లో కూడా లాస్ట్లో మనం పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ సైడ్ బై సైడ్ రెడీ చేసుకోండి. మీ క్వశ్చనైర్లో ఉన్న క్వశ్చన్స్ని బట్టి మీరు ఈ పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ వేసుకోవచ్చు అనమాట. నేను మీకు అది చూపిస్తాను. దాని తర్వాత ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెడీ చేసుకోండి. ప్రెజెంటేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలన్నది చెప్తా. దాని తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆన్ యర్ టాపిక్. నేను ఇందాకే చెప్పాను, మీరు సర్వే చేయడానికి వెళ్తున్నప్పుడు దాని మీద ఆ సర్వే టాపిక్ పైన మీకు మినిమం టు మినిమం నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అన్నది మీతో ఉంటేనే మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు రెస్పాండ్ అవ్వగలరు. లేదంటే వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినా, వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా సజెషన్ అడిగినా దానికి మీరు న్యాయం చేయగలరు అనమాట. సో కాబట్టి అలా చెప్పాలా అంటే మనకు బేసిక్గా దాని గురించి తెలిసిండాలి, ఆ టాపిక్ గురించి తెలిసిండాలి. నేను డయాబెటీస్ గురించి చేస్తున్నా అనుకోండి, నాకు డయాబెటీస్ అంటే ఏంటో తెలిసిండాలి, అది ఎలా వస్తుంది అన్నది తెలిసిండాలి, ఏం తినాలన్నది, ఏం తినకూడదు అన్నది, ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఉండాలి. సో దట్ ఒక హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే దాన్ని నేను క్లియర్ చేసుకోగలను అనమాట. మనకు ఐడియా ఉంటేనే కదా మనం క్లియర్ చేయగలం. సో కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే సర్వే పైన మీకు కొంచెం నాలెడ్జ్ పెట్టుకోండి. ఓకే, దెన్ డ్యూరేషన్ ఇందాకే చెప్పా 1 మంత్ 4 to 5 వీక్స్ అన్నది ఉంటుంది అనమాట. సో టోటల్గా ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 100 మార్క్స్ అనమాట. ఈ 100 మార్క్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, అది చెప్తాను. అండ్ క్రెడిట్స్ వచ్చేపాటికి 4 క్రెడిట్స్ ఉంటాయి. సో మీరు లాగ్ బుక్ ఎలా మెయింటైన్ చేశారు అన్న దాన్ని బట్టి మీ మెంటార్ ఆర్ మీ డిపార్ట్మెంట్లో ఉన్న మీ లెక్చరర్స్ మీకు మీ లాగ్ బుక్ని చెక్ చేసి మీ లాగ్ బుక్కి 20 మార్క్స్ అన్నవి అవార్డ్ చేస్తారు. అందుకే లాగ్ బుక్ మెయింటెనెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, సైన్ పెట్టించుకున్నారా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. ఓకే, దాని తర్వాత అవేర్నెస్. సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాజెక్ట్ యొక్క సర్వే అయిపోయిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేయాలి. కానీ అలాంటి ఫెసిలిటీస్ మనతో లేవు కాబట్టి మనం సర్వే తర్వాత అవేర్నెస్ సైడ్ బై సైడ్ చేస్తూ పోతాం అనమాట. అంటే ఒక పక్క సర్వే చేస్తుంటాం, ఇంకొక పక్క అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి నేను అందుకే చెప్పాను మీరు ఫోటో క్యారీ చేసి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు పిక్చర్స్ తీసుకోవాలి, మేము ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఓకే, సో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి వెయిటేజ్ వచ్చేసరికి 30 మార్క్స్ అనమాట. ఓకే, దాని తర్వాత రిపోర్ట్ రాయాలి కదా మీరు. ఆ రిపోర్ట్ నార్మల్గా హ్యాండ్ రిటర్న్ రిపోర్టే రాస్తారు. సో ఇట్ డిపెండ్స్ అగైన్. సో హ్యాండ్ రిటర్న్ రిపోర్ట్కి వచ్చేసరికి 25 మార్క్స్ ఇస్ ద వెయిటేజ్. దాని తర్వాత ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మీ కాలేజ్లో మీ మెంటార్ దగ్గర ఈ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తారు కదా, ఆ ప్రజెంటేషన్ వెయిటేజ్ వచ్చేసరికి 25 మార్క్స్. ఓకే, ఇక్కడ కొన్ని మ్యాండేట్ పాయింట్స్ ఉన్నాయి. అవేమంటే, సో మీరు సర్వే చేసేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక సర్వే చేసేటప్పుడు ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకోండి. పిక్చర్స్ ఇన్ ద సెన్స్ మీరు సర్వే చేస్తున్నట్టు ఇంకొక పర్సన్ని పిక్చర్ తీసుకోమని చెప్పండి. సెల్ఫీస్ అలాంటివి వద్దు. ప్రొఫెషనల్గా మీరు సర్వే చేస్తున్నారు, వాళ్ళు మీకు ఏదో ఆన్సర్ చేస్తున్నారు అన్నట్టు మీరు సర్వే పిక్స్ అన్నవి తీసుకోండి.
ఎందుకంటే ఈ సర్వే పిక్స్ అన్నవి రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రెజెంటేషన్లో కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీ కమ్యూనిటీ ఏ సచివాలయం కిందికి వస్తుందో ఆ సచివాలయంలో ఉన్న వాలంటీర్ కానీ, విఆర్ఓ కానీ, వార్డు శానిటరీ ఆఫీసర్ కానీ ఎవరో ఒక అఫీషియల్తో మీరు సర్వే చేశారు అన్నది ఆయనకు చెప్పి సచివాలయం దగ్గర మీరు ఆ పర్సన్తో పిక్చర్ తీసుకోండి. సో ఆ వర్డ్ సచివాలయంలో ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వార్డు సచివాలయం దగ్గర ఒక పిక్చర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది మ్యాండేట్. ఇది కూడా రిపోర్ట్లో తర్వాత ప్రెజెంటేషన్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ మ్యాండేట్ వచ్చేసరికి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 3 to 4 మెంబర్స్కి ఒక పిక్చర్ చూపిస్తూ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నట్టు ఒక పిక్చర్ తీసుకోండి, ఒక గ్రూప్ ఫోటో లాంటిది అనమాట. సో ఇది కూడా మరి రిపోర్ట్లో ఉండాలి, తర్వాత ప్రెజెంటేషన్లో ఉండాలి. సో తర్వాత ఇంకొక విషయం ఏమి అంటే మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు కూడా ఒక పిక్చర్ తీసుకోవాలి. అది మ్యాండేట్ కాదు, బట్ వీలైతే తీసుకోండి, లేదంటే లేదు, అంటే కాలేజ్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు. ఓకే, so these are the basic things that we need to have while we are doing community service project. ఇప్పుడు నేను మీకు క్వశ్చనైర్ ఎలా ఉంటుంది మా డిపార్ట్మెంట్ కన్సర్న్డ్గా నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని సబ్జెక్ట్స్, అన్ని కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇలానే ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ ఇయర్కి 2024 ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నది కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నది 15th May నుంచి స్టార్ట్ అవుతుంది. 15th నుంచి మన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ అయితే చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద యాక్చువల్ థింగ్. ఓకే, ఫస్ట్ నేను మీకు మా డిపార్ట్మెంట్ కన్సర్న్డ్గా క్వశ్చనైర్ చూపిస్తాను. ఆ క్వశ్చనైర్ని ఎలా ఫిల్ చేయాలి అన్నది కొంచెం డిస్కస్ చేసిన తర్వాత విల్ మూవ్ ఇన్ టు ద లాగ్ బుక్. సో ఇది వచ్చేసరికి స్టూడెంట్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. ఈ పేపర్ జస్ట్ ఒకటి ప్రింట్ తీసుకోండి చాలు, బట్ కింద నుంచి ఉన్న ఈ క్వశ్చనైర్ మీ శాంపిల్ సైజ్ని బట్టి అన్ని ఫోటో కాపీస్ తీసుకోండి, అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకోండి. లైక్ మీరు 40 శాంపిల్ సైజ్ అనుకుంటే 40 ప్రింట్అవుట్స్ తీసుకోండి, బికాజ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క క్వశ్చనైర్ అన్నది అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ క్వశ్చనైర్లో ఫస్ట్ అంతా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీరు ఒక ఫ్యామిలీకి వెళ్తారు కదా, ఒక ఇంటికి వెళ్తారు కదా, సో ఆ ఇంట్లో ఉన్న ఒక పర్సన్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు, మ్యాండేటరీ ఏం కాదు ఖచ్చితంగా హెడ్ ఉండాలి అలాగేం లేదు, ఎవరు ఉంటే వాళ్ళు. సో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ జెండరు, ఏజ్, మెరైటల్ స్టేటస్, ఇవన్నీ ఇంకా నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందా లేదా అన్న దానిపైన ఒక బార్ గ్రాఫ్ పై డయాగ్రామ్ ప్రిపేర్ చేయొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, శానిటరీ కండిషన్స్ అంటే ప్రాపర్గా కాలువలు తీస్తున్నారా లేదా, డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా, రోడ్స్ అన్నవి క్లీన్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా శానిటరీ కండిషన్స్ కిందకి వస్తాయి. ఆ శానిటరీ కండిషన్స్ ఎలాగ ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు నోట్ చేసుకుంటారు కదా, దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం పై డయాగ్రామ్ బార్ చార్ట్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత సో ఇక్కడ యాక్చువల్ ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ కమ్యూనిటీ సర్వీస్ అన్నది క్వశ్చనైర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ న్యూట్రిషన్కి సంబంధించి వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి సో వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత, దాని తర్వాత వాళ్ళు ఏ పర్టిక్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, గవర్నమెంట్ డాక్టరా, ప్రైవేట్ డాక్టర్ అయితే ఏ డాక్టరు, ఏ హాస్పిటల్, గవర్నమెంట్ డాక్టర్ అయినా సరే ఏమి, అతని పేరేమి అన్నది ఇక్కడ రాస్తారు. సో మనం డయాబెటీస్ కన్సర్న్ కాబట్టి, మన ప్రాజెక్ట్ అన్నది డయాబెటీస్ కన్సర్న్ కాబట్టి, ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఉంటే వాళ్ళ డయాబెటీస్ యొక్క ఫిజిషియన్ పేరు ఏంటి ఇక్కడ రాస్తారు. సో ఈ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా లేదా వాళ్ళకి డయాబెటీస్ ఉందా అన్నది చూస్తాం అనమాట. ఎస్ ఆర్ నో అని చెప్పేసి టిక్ చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు నేను చెప్పా కదా ఇందాక, దీన్ని బట్టి కూడా మనం బార్ గ్రాఫ్ పై డయాగ్రామ్ అన్నది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత సో ఎవరైనా మీ ఫ్యామిలీలో ఒకవేళ సర్వే చేసే పర్సన్, ఆన్సర్ చేసే పర్సన్కే డయాబెటీస్ ఉందనుకోండి, అతను డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా కేర్ తీసుకోవడానికి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సహాయం చేయడానికి, ఏమన్నా స్పెషల్గా డైట్ తీసుకుంటారా మీరు? లైక్ మన ఇండియన్ కమ్యూనిటీ అన్నది వివిడ్ కమ్యూనిటీ అనమాట. సో కొద్దిమంది వెజ్ ప్రిఫర్ చేస్తారు, కొద్దిమంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు, కొద్దిమంది వీగన్ ప్రిఫర్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ డైట్స్ ఉంటాయి.
అలాంటి డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది ఇక్కడ చూస్తామన్నమాట. సో డయాబెటీస్ ఉండి ఎన్ని రోజులైంది, టైప్ 1 టైప్ 2 చూడండి, ఇక్కడ టైప్ 2 ఉందా, టైప్ 1 ఉందా, జెస్టేషనల్ ఉందా, డోంట్ నో, అసలు వాళ్ళకి ఏ డయాబెటీస్ ఉందో వాళ్ళకే తెలియదా, ఇవన్నీ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మిమ్మల్ని ఆ పర్సన్ తిరిగిచ్చి ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏమని, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, ఇవి మీకు తెలియవు అనుకోండి, మొత్తం సిల్లి అయిపోతుంది ఇదంతా. సో కాబట్టి అందుకే నేను చెప్పా బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి అని చెప్పేసి. ఓకే, దెన్ మీకు డయాబెటీస్ గురించి ఎంత మాత్రం తెలుసు, మంచిగా తెలుసు, పువర్, ఫేర్, గుడ్, ఇలాగా ఇట్ డిపెండ్స్. సో దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఏమైనా వేరే డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఏమైనా డైట్ కౌన్సిలింగ్ తీసుకున్నారా, ఇది సర్వే. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ ఫ్యామిలీలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సర్వే చేసిన ఆ హౌస్ హోల్డ్లో ఎవరికన్నా డయాబెటీస్ ఉంది అని మీరు తెలుసుకున్నారు. వెంటనే మీరు ఏం చేయాలి, వాళ్ళకు డైట్ ఎలా ఫాలో అవ్వాలి, డైట్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి, ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలన్నది చెప్పాలి. డిఫరెంట్ అవేర్నెస్ అన్నది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ హౌస్ హోల్డ్లో డయాబెటీస్ లేదు, డయాబెటీస్ లేకోకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో అది రాకుండా ఏం చేయాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, ఫ్రీక్వెంట్గా డాక్టర్ని విజిట్ చేయమని చెప్పాలి. ఇలాగ అవేర్నెస్ అన్నది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సర్వేతోనే సైడ్ బై సైడ్ అవేర్నెస్ కూడా వెళ్తుంది. సో సైడ్ బై సైడ్ లాగ్ బుక్ కూడా వెళ్తుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ చూపించాను మీకు క్వశ్చనైర్. దాని తర్వాత మీకు నేను లాగ్ బుక్ చూపిస్తాను. సో లాగ్ బుక్ అన్నది ఈ విధంగా ఉంటుంది. లాగ్ బుక్ అన్నది ఈ విధంగా ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మనకు సర్వే అన్నది 4 వీక్ నడుస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ వీక్లో డే 1, ఫస్ట్ డే మీరు ఏం చేశారు, డేట్ అండ్ టైం. సో ఏ రోజు అంటే మనకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినది ఎప్పటి నుంచి, 15th నుంచి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, 15th తర్వాత డే టైం, ఏ టైం, మార్నింగ్ ఈవినింగ్, 11 PM 12 PM అలాగా. సో ఇట్ డిపెండ్స్, ఇక్కడ టైం వేస్తారు. తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కమ్యూనికేటర్ అడ్రస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీరు ఒక హౌస్కి వెళ్తారు, హౌస్కి వెళ్ళి ఒక పర్సన్ని సర్వే చేస్తారు కదా, ఆ పర్సన్ పేరేంటి, ఆ పర్సన్ ఉండే అడ్రస్ ఏంటి, ఇంటి అడ్రస్ రాసుకుంటారు. దాని తర్వాత ఆ పర్సన్తో ఇక్కడ సిగ్నేచర్ చేయించుకుంటారు, అంతే. సో మనం 1 వీక్కి ఎంతమంది హౌసెస్కి వెళ్ళాలనుకున్నాము, 40 శాంపిల్ సైజ్ అయినప్పుడు 10 హౌసెస్కి వెళ్ళాలనుకున్నాం కదా. సో ఆ 10 హౌసెస్ని ఫర్దర్ ఆ వీక్లో మీరు డివైడ్ చేసుకోండి. 10 హౌసెస్ మళ్ళీ వీక్కి ఎన్ని హౌసెస్ని కవర్ చేయాలి, 1 మంత్లో మనం 40 హౌసెస్ని కవర్ చేయాలి, 1 వీక్లో మనం 10 హౌసెస్ని కవర్ చేయాలి, 1 డేలో ఎన్ని హౌసెస్ని కవర్ చేయాలి అన్నది మీరు ఇక్కడ చూసుకోండి. ఓకే, సో చూసుకొని ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ అన్నది చేసుకోండి. నేను ఏమని చెప్పా, 1 వీక్కి 10 హౌసెస్ అని చెప్పా కదా. సో ఒక రోజుకి 2 హౌసెసా, ఒక రోజుకి 3 హౌసెసా, ఇలాగా మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి డేట్స్ వేసుకోండి. డేట్స్ కావాలంటే మీరు బ్లాంక్ వదిలేసుకోండి. బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ చేసే పర్సన్ ఉంటాడు కదా, అంటే మీరు ఒక హౌస్కి వెళ్ళి ఆ పర్సన్తో డిస్కస్ చేస్తారు కదా, ఆ పర్సన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ పర్సన్ యొక్క నేము, ఆ పర్సన్ యొక్క అడ్రస్ మాత్రం ఖచ్చితంగా లాగ్ బుక్లో ఇక్కడ రాసుకోండి. ఆ పర్సన్తో సిగ్నేచర్ కూడా ఇక్కడ తీసుకోండి. డేట్స్ కావాలంటే మనం నిదానంగా ఇంటికి వెళ్ళి వేసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ మీరు ఖచ్చితంగా ఆ సర్వే ఎవరైతే కమ్యూనికేటర్ ఉంటారో, ఎవరైతే మీకు రెస్పాండ్ అవుతూ ఉంటారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని ఖచ్చితంగా ఫిల్అప్ చేసేసుకోండి అక్కడే లాగ్ బుక్లోనే. లాగ్ బుక్ తీసుకొని వెళ్ళాలి, క్వశ్చనైర్ తీసుకొని వెళ్ళాలి, అవేర్నెస్ కోసం ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ 3 మ్యాండేట్గా జరగాలి. లైక్ నేను ఒక హౌస్కి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తా, క్వశ్చనైర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అడిగి ఆన్సర్స్ అన్నీ మార్క్ చేసుకుంటా. వెంటనే ఏం చేస్తా, ఒకవేళ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తా. వెంటనే ఏం చేస్తా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ లాగ్ బుక్లో రాసుకొని లాగ్ బుక్లో వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకుంటా. తర్వాత ఏం చేస్తా, వాళ్ళకు సర్వే చేసినట్టు కానీ అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు కానీ వాళ్ళతో ఒక పిక్ తీసుకొని వచ్చేస్తా. సేమ్ ఇదే విధంగా 40 హౌస్ హోల్డ్స్కి మీరు చేయాల్సి ఉంటుంది.
ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తం మీరు ఇక్కడ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. డే 1లో మీరు 2 ఫ్యామిలీస్ని కవర్ చేసింటే, 2 హౌసెస్ని కవర్ చేసింటే 2 హౌసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ. డే 2లో ఓన్లీ ఒక ఇంటికే వెళ్ళారు, ఒక హౌస్కే వెళ్ళారు, నో వరీస్. డే 2లో ఒక ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ రాస్తారు. డే 3లో 3 హౌసెస్కి వెళ్ళారు, 3 హౌసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత దాని సిగ్నేచర్. ఈ విధంగా మీరు లాగ్ బుక్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగ్ బుక్కి మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనకు 4 వీక్స్కి సంబంధించిన లాగ్ బుక్ అన్నది మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఒక వీక్ అయిపోతుందో, 1 వీక్ కంప్లీట్ అయిపోతుందో, ఆ వీక్ అయిపోయిన తర్వాత మనకు ఒక వీక్లీ రిపోర్ట్ కానీ సర్వే రిపోర్ట్ కానీ రాయాల్సి ఉంటుంది. అంటే ఇంత స్టార్ట్ అయింది అని అనుకుందాం అనుకోండి, సర్వే 22కి 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది. 22కి ఆ వీక్కి సంబంధించిన రిపోర్ట్ని నేను రాయాల్సి ఉంటుంది. దాన్నే నేను వీక్లీ రిపోర్ట్ అంటున్నా. సో వీక్లీ రిపోర్ట్లో ఏం చేస్తారు అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ కానీ, ఆ పర్టికులర్ విలేజ్ కానీ, మీరు ఎక్కడైతే కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారో ఆ లొకాలిటీ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే. అంటే మీరు సర్వే చేసింటారు కదా, సో నేను ఇంతమందిని సర్వే చేశాను, నేను ఇంతమందిని క్వశ్చన్స్ అడిగాను, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఎలాగుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎలాగుంది, అక్కడ శానిటరీ కండిషన్స్ ఎలాగున్నాయి, ఆ కమ్యూనిటీలో ప్రజలు ఎట్లాగున్నారు, వాళ్ళ డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ ఎటువంటిది తీసుకుంటున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏమేమి చూసారు అన్నదంతా ఆ వీక్లో మీరు ఏమేమి చేశారు, ఏమేమి చూసారు, ఏమేమి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు, అక్కడ మీకు ఏమి మంచిగా అనిపించింది, ఏమి ఇంప్రూవ్ చేయాలనిపించింది, ఇవన్నీ కూడా మనం వీక్లీ రిపోర్ట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీక్లీ రిపోర్ట్ అన్నది మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రమ్ డేట్ వచ్చేసరికి 15th, టు డేట్ వచ్చేసరికి 22nd. అప్పటికి మనకి ఏమవుతుంది, 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ అన్నది ఇక్కడ మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నీట్గా ఆ రిపోర్ట్ అంతా రాయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మరి 23rd నుంచి 2nd వీక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీక్లీ రిపోర్ట్. అంటే వీక్ 1కి ఒక రిపోర్ట్, వీక్ 2కి ఒక రిపోర్ట్, వీక్ 3కి ఒక రిపోర్ట్, వీక్ 4కి ఒక రిపోర్ట్. టోటల్ వీక్లీ రిపోర్ట్స్ ఎన్ని ఉండాలి, 4 ఉండాలన్నమాట. ఓకే, అర్థమైందా? సో మనకు లాగ్ బుక్లో మనం రాస్తూ పోతాం, ప్లస్ ఏం రాస్తాము, ఒక వీక్లీ రిపోర్ట్ రాస్తాం అనమాట. అంటే ప్రతి వీక్కి ఖచ్చితంగా ఒక వీక్ కంప్లీట్ అయిపోతేనే ఆ వీక్లీ రిపోర్ట్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అలాగా మనం 4 వీక్స్కి సంబంధించిన 4 వీక్లీ రిపోర్ట్స్ని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లాగ్ బుక్. లాగ్ బుక్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. లాగ్ బుక్లో వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని వాళ్ళతో సిగ్నేచర్ అన్నది పక్కాగా చేయించుకోవాలి. ఓకే, దాని తర్వాత మీకు రిపోర్ట్ గురించి మాట్లాడితే, రిపోర్ట్లో ఏం రాయాలి, ఎలా రాయాలి అన్న దాని గురించి చూద్దాం. సో మీకు రిపోర్ట్లో ఫ్రంట్లో అంతా మీ డీటెయిల్స్, మీ అక్నాలెడ్జ్మెంట్స్ అవి ఇవి ఉంటాయి. సో అక్నాలెడ్జ్మెంట్స్ అంటే నథింగ్ బట్ మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అలాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్షీకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ యాప్షీనే మనకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది కాబట్టి. ఏపీ స్టేట్ సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్తాం. ఫాలోడ్ బై మీ కాలేజ్, ఫాలోడ్ బై మీ డిపార్ట్మెంట్, ఫాలోడ్ బై యువర్ మెంటార్, ఫాలోడ్ బై యువర్ నోడల్ ఆఫీసర్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం ఫర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ. తర్వాత మెయిన్ థ్యాంక్స్ మీ పేరెంట్స్, తర్వాత మీ సిబ్లింగ్స్, ఎవరైతే మీరు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఎవరైతే మీకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారు. యాజ్ వెల్ యాజ్ మీ కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్కి, సచివాలయంలో ఉన్న మెంబర్స్కి పేరున థ్యాంక్స్ చెప్పడాన్ని అక్నాలెడ్జ్మెంట్స్ అంటాము. అక్నాలెడ్జ్మెంట్స్ అన్నది ఉంటుంది అక్కడ. అక్నాలెడ్జ్మెంట్స్ రాసేసేయండి. దాని తర్వాత వచ్చే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో ఏం చేస్తారంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క సమ్మరీ, అంటే ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ యొక్క సమ్మరీని మొత్తం మీరు ఇక్కడ రాస్తారు. ఇక్కడ మన టాపిక్ డయాబెటీస్ కదా, సో నేను డయాబెటీస్ గురించి ఒక కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. నేను సర్వే చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాను జనాలకు. వాళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. కొద్దిమంది మంచిగా రెస్పాండ్ అయ్యారు, కొద్దిమంది విసుక్కున్నారు, కొద్దిమంది నన్ను డౌట్స్ అడిగారు, నేను క్లియర్ చేశాను, అవేర్నెస్ క్రియేట్ చేశాను. మా కమ్యూనిటీలో వాటర్ ప్రాబ్లం ఉందా, శానిటేషన్ ప్రాబ్లం ఉందా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, లేదా అంతా మంచిగా ఉందా. సో ఇలా డిఫరెంట్ రిపోర్ట్ అన్నది మొత్తం ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో మీరు రాస్తారనమాట. సో ఓన్లీ 1 పేజ్లో సమ్మరీ రాయాలి. సమ్మరీ అంటే ఓవరాల్గా షార్ట్గా మీరు ఏం నేర్చుకున్నారు, మీరేం తెలుసుకున్నారు అన్నది మనం ఇక్కడ రాస్తామన్నమాట. దాన్నే మనం ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటాం అనమాట. ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్
ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నదంతా జస్ట్ 1 పేపర్లో సమ్మరీ అన్నది రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఓవర్వ్యూ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇక్కడ మీరు ఏం రాయాలంటే మీ కమ్యూనిటీ యొక్క ఓవర్వ్యూ, అంటే మీ కమ్యూనిటీ యొక్క హిస్టారికల్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది అనంతపూర్ డిస్టిక్లో మాది ఒక ఏరియా. ఆ ఏరియాలో అంటే ఒక సచివాలయం కిందికి వస్తుంది కదా, ఒక అడ్రస్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాది సాయినగర్ అనుకుందాం. సో సాయినగర్ అనుకోండి, ఆ కాలనీ ఆర్ ఆ హ్యాబిటాట్ గురించి హిస్టారికల్ ప్రొఫైల్ అనమాట. అంటే మా కమ్యూనిటీలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన జనాలు ఉన్నారు, డిఫరెంట్ ఎకనామికల్ స్టేటస్కి సంబంధించిన జనాలు ఉన్నారు. రిలీజియన్కి సంబంధించి అంటే లైక్ వివిడ్గా ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తాము, మా కమ్యూనిటీలో చాలా ఇన్ని హౌసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వే అది నార్మల్గా గూగుల్ చేసినా కూడా దొరికిపోతుంది, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. లేదా మీరు సచివాలయంలో ఉన్న మెంబర్స్ని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మీకు మీ ఏరియాలో ఆ సచివాలయంలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి అన్నది ఇన్ఫర్మేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో మా కమ్యూనిటీ లేదా మా దాంట్లో మా హ్యాబిటాట్లో ఇన్ని హౌసెస్ ఉన్నాయి, అందులో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్ రిలీజియన్కి సంబంధించిన ప్రజలందరూ ఈ కమ్యూనిటీలో ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ రిచ్ ఉన్నారు, పూర్ ఉన్నారు, మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, లిటరేట్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు, మ్యారీడ్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉన్నారు, డివోర్స్డ్ ఉన్నారు, విడోస్ ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మా కమ్యూనిటీలో ఉన్నారు. లేదు దానికి ఏదైనా హిస్టారికల్ ప్రొఫైల్ ఉంది. సో లైక్ మా కమ్యూనిటీలో ఇంతకుముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, లేని వాళ్ళు ఇంత, ఓవరాల్గా మీ కమ్యూనిటీ యొక్క ప్రొఫైల్ని ఇక్కడ మీరు చూపించాల్సి ఉంటుంది అనమాట. సో మా కమ్యూనిటీలో ఇంతమంది రకాలైన జనాలు ఉన్నారు, ఇంత వివిడ్గా మా కమ్యూనిటీ ఉంది అన్నది మీరు చూపించాలి. మా కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నవి పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నవి ఉన్నాయి మా కమ్యూనిటీలో, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జనాలు, వాళ్ళకు ప్రాపర్ అవేర్నెస్ లేదు, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలన్నది అవేర్నెస్ లేదు, ఎంతమంది లిటరేట్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్, ఇదంతా కూడా మీకు ఓవర్వ్యూ ఆఫ్ ద కమ్యూనిటీ కిందకి వస్తుంది. అంటే మీ కమ్యూనిటీలో ఉన్న డిఫరెంట్ పీపుల్ గురించి మీరు ఇక్కడ రాస్తారనమాట. అంటే యూ విల్ గెట్ టు అబ్జర్వ్ మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. మీరు సర్వే చేసేటప్పుడు మీకు చాలా మైన్యూట్గా అబ్జర్వేషన్ చేసే ఛాన్స్ వస్తుంది. అలా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు మైండ్లో చాలా థాట్స్ వచ్చింటాయి, ఆ థాట్స్ అన్నింటినీ ఇక్కడ మీరు ప్రజెంట్ చేస్తారు. సో ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇన్ని కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రిచ్ ఉన్నారు, పూర్ ఉన్నారు, లిటరేట్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. అదంతా మీరు ఓవర్వ్యూలో రాస్తారు. ఓకే, సో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే యాక్టివిటీ లాగ్ అండ్ వీక్లీ రిపోర్ట్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మనం లాగ్ బుక్ రాసాం కదా ఇంతకుముందు సర్వే చేసేటప్పుడు, ఆ లాగ్ బుక్ అలాంగ్ విత్ వీక్లీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, 1 వీక్కి సంబంధించిన లాగ్ బుక్, దాని తర్వాత వీక్లీ రిపోర్ట్, అది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, మనం అందుకే లాగ్ బుక్ రాయండి ఖచ్చితంగా అని చెప్పా. ఆ లాగ్ బుక్ని తీసుకొని వచ్చి ఏం చేయాలా, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లాగ్ బుక్ తర్వాత వీక్లీ రిపోర్ట్స్ అన్నది ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి రిపోర్ట్. రిపోర్ట్ అన్నది మనం మెయిన్గా 5 to 6 పేజెస్లో ఎండ్ చేయాలి. రిపోర్ట్లో ఏం రాయాలి అని అంటే, మీరు ఏం చేశారు ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళా మీరు ఏం చేశారు అన్నది ఈ రిపోర్ట్లో రాయాలి. సో ఏం రాస్తారు, ఇంక ఆబ్వియస్గా నేను వెళ్ళాను ఫస్ట్ వీక్, నేను నా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు 15th May నుంచి స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ డే హౌస్ హోల్డ్కి వెళ్ళాను, ఇలా క్వశ్చనైర్ తీసుకొని వెళ్ళాను, అడిగాను క్వశ్చన్స్, వాళ్ళు నాకు ఆన్సర్స్ చెప్పారు, నేను ఆ ఆన్సర్స్ని నోట్ చేసుకొని లాగ్ బుక్లో వాళ్ళతో సైన్ పెట్టించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశాను. ఇలాగ డయాబెటీస్ అంటే ఇది, ఈ ఫుడ్స్ తినండి, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయండి,
అని చెప్పేసి తెలుసుకున్నాను. వాళ్ళు నాకు కొన్ని డౌట్స్ అడిగారు, దానిలోకి నేను రెస్పాండ్ అయ్యాను, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చాను, వాళ్ళు నాతో మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇదంతా కూడా మనకు రిపోర్ట్ కిందికి వస్తుంది అనమాట. సో నేను ఇలా సర్వే చేసేటప్పుడు వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు నాకు చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను సచివాలయంలో ఉన్న పర్సన్కి చెప్పాను. అక్కడ మా కమ్యూనిటీలో వాటర్ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, శానిటరీ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, రోడ్ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, జనాల్లో డైట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి అవేర్నెస్ అన్నది ఈ విధంగా ఉంది, డయాబెటీస్ అంటేనే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ అంటే ఏంటో తెలిసి అవేర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని ఫర్దరు ఎడ్యుకేట్ చేశాను. కొద్దిమంది అసలు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి తెలుసా తెలియదా, గవర్నమెంట్ మనకు రకరకాలైన సబ్సిడరీస్ ద్వారా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, వాటి గురించి వాళ్ళకి తెలుసా తెలియదా అన్నది నేను అనలైజ్ చేశాను. ఇలా డిఫరెంట్ ఇంకా ఇది బ్రాడర్ అనమాట, మీ ఇష్టం, మీరు ఏం అనలైజ్ చేశారంతా కూడా ఇక్కడ పెట్టచ్చు. బట్ దిస్ షుడ్ బి లిమిటెడ్ టు 6 pages. ఓకే, అదంతా ఇక్కడ రిపోర్ట్లో రాస్తారు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 4 వచ్చేపాటికి ఇక్కడ రికమెండేషన్స్ అండ్ కంక్లూషన్స్. మీరు ఏం రికమెండ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్ని చూశారు. ఏమి అంటే, జనాలందరూ బయట ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ని, ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఈజీగా దొరుకుతుంది, తక్కువ కాస్ట్, అలాగెళ్ళి ఇలా తీసుకొని వచ్చేసి తినేయచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది, ఇది ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. దానికి మీ రికమెండేషన్ ఏంటి? థింక్ దట్ ఇట్స్ ఎ ప్రాబ్లం, దానికి మీ సొల్యూషన్ ఏంటి? సో మీరు ఏ విధంగా చెప్పచ్చు, నా కమ్యూనిటీలో ఉన్న పీపుల్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే అది ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువ, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు. దానికి మీ సొల్యూషన్, మీ రికమెండేషన్ ఏంటి? ఇలా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి ఒబేసిటీ, డయాబెటీస్, ఇలాంటి షుగర్ ఎక్కువ కాంటెంట్ ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. గవర్నమెంట్ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ఇట్లాంటి మెషర్స్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్ తినమని చెప్పేసి క్యాంపెయినింగ్ చేయాలి. హెల్దీ ఫుడ్స్ గురించి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల జరిగే అనర్థాలు ఏంటో కూడా జనాలకు తెలియజేయాలి. కొద్దిమందికి అసలు తెలియదు ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఇన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా. ఇదంతా కూడా నా సైడ్ నుంచి థింక్ దట్ ఇట్స్ లైక్, మీరే ఒక రోజు సీఎం అయితే మీరు ఏం చేస్తారు? మీ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి మీ రికమెండేషన్స్ ఏంటి, మీ సొల్యూషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ మీ కమ్యూనిటీలో ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ లేదు అని అనుకుందాం. మా కమ్యూనిటీలో జనాలకు తాగునీరు మంచిగా లేదు, జనాలు బయట నుంచి వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. లేదు, డబ్బులు లేని వాళ్ళు అవే వాటర్ తాగి, పొల్యూటెడ్ వాటర్ తాగి కొంచెం అనారోగ్యానికి గురవుతున్నారు అని అనుకుందాం. దానికి మీ రికమెండేషన్ ఏంటి? సో నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మా కమ్యూనిటీలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయండి. ప్లస్ ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగడము, లేదంటే వాటర్ని కాగబెట్టుకొని తాగడము, ఇలాంటివి ఫాలో అవ్వాలి. మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఆ ప్రాబ్లంకే సొల్యూషన్ ఏంటి? ఏ కమ్యూనిటీ, ఏ ఫ్యామిలీ, ఎక్కడైనా చూడండి ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రాబ్లం అని ప్రాబ్లం మీదే కూర్చుంటే ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ప్రాబ్లంకి మనం ఏం ఎత్తుక్కోవాలా? ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలా, సో దట్ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మీ రికమెండేషన్ ఏంటి? ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఒక క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారు, అందరి సొల్యూషన్ ఒకటే ఉండదు కదా, రకరకాలైన సొల్యూషన్స్ వస్తాయి. సో కాబట్టి మీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అన్న కేపబిలిటీ మీలో పెరుగుతుంది. ఓకే, రికమెండేషన్ ఏంటి? సెకండ్, కంక్లూషన్. మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? మీ కమ్యూనిటీ గురించి మీరు ఏం కంక్లూషన్ ఇస్తారు? నా కమ్యూనిటీలో ఎలా రకరకాలైన ప్రజలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, అడల్ట్స్ ఉన్నారు, డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఎకనామికల్ స్టేటస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్ ఇది.
ఓవరాల్గా మా కమ్యూనిటీలో డైట్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి అవేర్నెస్ అన్నది ఈ విధంగా ఉంది, ఈ విధంగా లేదు, దానికి ఏం చేయాలి అదంతా కంక్లూషన్లోకి వస్తుంది అనమాట. నేను ఇక్కడ డయాబెటీస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. మీ టాపిక్ ఏదైనా అవ్వనివ్వండి, దాని రిలేటెడ్గా మీరు ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాట్స్ అబౌట్ ద కంక్లూషన్ అండ్ రికమెండేషన్స్. సో నెక్స్ట్ వచ్చేపాటికి ఫొటోస్ అండ్ వీడియోస్ లింక్స్. సో నేను మీకు అందరికీ చెప్పాను కదా, ఖచ్చితంగా సర్వే చేసేటప్పుడు, అవేర్నెస్ ఇచ్చేటప్పుడు సచివాలయం దగ్గర ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ, ఒకవేళ మీరు వీడియో తీసుకుంటే ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేసేవి, ఆ వీడియో యొక్క లింక్, యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా సరే లింక్, గూగుల్ లింక్ కానీ అది ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫొటోస్ తీసుకుంటే ఆ ఫొటోస్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక 6 to 7 ఫొటోస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. ఇక్కడ మీకు మార్క్స్ వెయిటేజ్ అనేది మీ మెంటార్ కానీ ఫ్యాకల్టీ గైడ్ కానీ మీకు మార్క్స్ అన్నది వేస్తారనమాట. సో దిస్ ఈజ్ హౌ ద కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నది మీరు రిపోర్ట్ ఈ విధంగా రాయాలి. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్లో ఏం చేయాలంటే ఫస్ట్ స్లైడ్లో మీ పేరు, మీ కాలేజ్ పేరు, మీ మెంటార్ పేరు, మీ టాపిక్ పేరు మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ దాంట్లో మీ టాపిక్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్, లైక్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అన్నదంతా అక్కడ రాస్తారు. సో తర్వాత ఏం చేస్తారు, కమ్యూనిటీ గురించి ఇంట్రడక్షన్, మా కమ్యూనిటీ ఇది, మా కమ్యూనిటీలో ఎంతమంది జనాలు ఉన్నారు, మీరు సర్వే చేసి ఉంటారు కాబట్టి మీతో డేటా ఉంటుంది, ఎంతమంది మేల్, ఎంతమంది ఫీమేల్, ఎంతమంది చైల్డ్, ఎంతమంది, ఇలాగ డిఫరెంట్ పారామీటర్స్తో మీరు బార్ గ్రాఫ్స్ తర్వాత పై చార్ట్స్ రెడీ చేసుకుంటారు కదా, అదంతా అక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పై డయాగ్రామ్ వేసిన, నా కమ్యూనిటీలో 50 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, 50 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు. సో ఆ పై డయాగ్రామ్లో half and half వస్తుంది. సో మీరు ఏమని చెప్తారు, కమ్యూనిటీ గురించి చెప్పేటప్పుడు నాది సో అండ్ సో కమ్యూనిటీ, నా కమ్యూనిటీలో 50% మేల్ ఉన్నారు, 50% ఫీమేల్ ఉన్నారు, నా కమ్యూనిటీలో వాటర్ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, నా కమ్యూనిటీలో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఈ విధంగా ఉంది, నా కమ్యూనిటీలో శానిటరీ ఫెసిలిటీస్ ఈ విధంగా ఉన్నాయి అన్నది కమ్యూనిటీ గురించి బ్రీఫ్ డిస్కషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బార్ గ్రాఫ్స్ కానీ పై డయాగ్రామ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ స్లైడ్లో ఏం చేస్తారు, మీరు మెయిన్గా మన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఏమేం ప్రాబ్లమ్స్ని చూశారు, ప్రాబ్లమ్స్ డిస్క్రిప్షన్ అనమాట. దాని తర్వాత దాని రికమెండేషన్స్ ఏంటి, అంటే ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి, ఫైనల్గా మీ ఫోటోగ్రాఫ్స్ పేస్ట్ చేస్తారు. ఫైనల్గా ఒక స్లైడ్ పెట్టండి, మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ సిఎస్పి. సో నేను నా కాన్ఫిడెన్స్ని పెంచుకున్నా, జనాలతో ఎట్లా మాట్లాడాలన్నది తెలుసుకున్నా, కొత్త విషయాలు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఏమేమి నేర్చుకున్నారు అన్నది అక్కడ పెట్టండి. ఓకే, సో ఫైనల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వచ్చేసేయండి. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్, తర్వాత దాని యొక్క రికమెండేషన్స్. మీ కమ్యూనిటీలో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు, సెకండ్ థింగ్ వచ్చి ఆ ప్రాబ్లమ్కి మీ సొల్యూషన్ ఏంటి, మీరైతే ఏం చేస్తారు అన్నది అక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్లో ఫైనల్గా మీ ఫొటోస్ని కూడా ఇంక్లూడ్ చేయండి టు బి మోర్ అట్రాక్టివ్. మంచిగా ప్రెజెంట్ చేయండి, లైక్ స్లైడ్స్ ఆర్ బోర్డు చూస్తూ కాకోకుండా ఆడియన్స్ని ఫేస్ చేసి చేయండి, డౌట్స్ అడగండి, రివ్యూస్ అడగండి, మీరు ఎలా చెప్పారన్నది తెలుసుకోండి. సో దిస్ ఈజ్ హౌ ద కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఎండ్స్ ఫైనలీ. సో ఐ హోప్ I have made it clear. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, ఐ విల్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. అండ్ ఇవి ఈజీగా వచ్చే మార్క్స్ అనమాట. 100 మార్క్స్ ఈజీగా మనం 100 మార్క్స్కి ఈజీగా 80 to 90 మార్క్స్ ఈజీగా ఇక్కడ మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈజీగా వచ్చే మార్క్స్ని వదిలేసుకోకండి. సో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ని క్యారీ అవుట్ చేయండి, దానివల్ల మీకే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫైనలీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.